హాయ్ తమ్ముడు. యూత్ ఒక విషయం బాగా గమనించుకోండి. ఏంటంటే అంత హాయ్ బ్రో, హాయ్ డూడ్ అనుడు నేర్చుకున్నాం. అదొక ట్రెండ్ అయిపోయింది. సరే, పాటించండి, ఎవరు వద్దంటలేరు. కానీ ఒక ఫ్రెండ్ ఎప్పుడు ఇంకొక ఫ్రెండ్కి మోసం చేయడు, మోసం చేయకూడదు. మోసం చెయ్యని వాడిని ఫ్రెండ్ అంటారు. అది యాజ్ జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. అలాంటి ఫ్రెండ్షిప్పే చేయాలి. తర్వాత అమ్మ నాన్న నాకు బైక్ కొనియలేదని బాధపడద్దు. అమ్మ నాన్న నాకు బుక్కులకు డబ్బులు ఇవ్వలేదని బాధపడద్దు. అమ్మ నాన్న నాకు కావాల్సిన ఫీజులు కడతలేరని బాధపడద్దు. ఎప్పుడైనా మనం భూమి మీద వచ్చిన తర్వాత అమ్మ జన్మనిస్తుంది, 9 నెలలు మోసి కని పెంచుతుంది. నాన్న మన పెరుగుదలకు కావాల్సిన అన్ని విషయాలలో మనకు దగ్గరుండి మనల్ని తన తోడు లెక్క పెంచుకుంటాడు. ఎందుకంటే వాడు నాకు రేపు నేను ముసలివాడిని అయిపోయినప్పుడు నన్ను సాస్తాడు. నేను నా కొడుకుని ఎట్లా చదువుకుంటాను, నా బిడ్డని ఎట్లా చదువుకుంటాను, వాళ్ళు నన్ను అట్లా చదువుతారని వాళ్ళు పెంచుకుంటారు. తల్లి రుణం ఎప్పటికైనా తీర్చుకోలేము. అయితే మనము ఫ్రెండ్ ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. ఉన్నవారి ఆశలు వేరే ఉంటాయి. ఉన్నవారు బతికే విధంగా ఉన్నవారు బతుకుతారు, లేనివారు బతికే విధంగా లేనివారు బతుకుతారు. సరే, దేవుడు మనకు అదృష్టం కొద్దీ ఏదైనా ఇచ్చాడనుకో, మనం కూడా ఉన్నవారం అవుతాం. కానీ ఎప్పుడైనా ఒక తీరుగానే ఉండాలి. అంటే ఓపికతోటి ఏదైనా పనులు, సాధనమున్న పనులు సమకూరు ధరలోన అంటారు. అంటే ఓపికతోటి ఏ పని చేసినా అవుతుంది. ఒక బండి కొనియమని అన్నప్పుడు, ఉదాహరణ బండి కొనిచ్చారనుకో, అది వెళ్ళాల్సిన వేగం కన్నా ఎక్కువ వేగం ఉంటుంది దాన్ని. ఆ వేగంతో మనం స్పీడ్గా వెళ్ళలేము. మన గుండె ఒక నిమిషానికి 72 సెకండ్లు కొట్టుకుంటుంది. సేమ్ అదే మాదిరి బండి కూడా దానికి ఎంత స్పీడ్గా వెళ్ళాలో అంతే ఉంటుంది. కానీ ఇంకింత స్పీడ్ నువ్వు గుంజావనుకో, బండి ఎక్కువ నొప్పి పడుతుంది, మనం ఎక్కువ నొప్పి పడతాం, మన కాలు చేతులు ఇరిగిపోతాయి, మనకి ఏమవుతుందో కూడా తెలియదు. కానీ అమ్మ నాన్న పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి. బ్రో, డూడ్స్ నేను చెప్పేది వినండి. తల్లిదండ్రులకు మంచిగా వినయంగా మసలుకోండి.